ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాము. నేను నీకు ఆరోగ్యము కలుగ చేసేదను. ఈరోజు దేవుడు మీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అనేది కలుగుతుంది. ఆయన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ, తద్వారా మన యొక్క జీవితంలో స్వస్థత కలుగుతుంది. ఇక ఉదయకాల సమయంలో ఎటువంటి బలహీనతల్లో ఉన్న దేవుణ్ణి ఆశ్రయించి ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుడు ఆ బలహీనతల నుండి విడుదల కలుగు చేసి ఆరోగ్యాన్ని కలుగు చేసే దేవుడుగా ఆయన ఉన్నారు. హిజ్కియా బలహీనమైన రోగము కలిగినప్పుడు గోడ తట్టు తిరిగి కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే దేవునికి చేశాడో దేవుడు స్వస్థపరిచాడు. 12 సంవత్సరాల నుంచి బలహీనమైన పరిస్థితుల్లో ఉన్న స్త్రీ యేసు క్రీస్తు వస్త్రపు చెంగు ముట్టుకోగానే గొప్ప స్వస్థత విడుదల కలిగింది. మీ జీవితాల్లో కూడా ఆయన ద్వారా స్వస్థత అనేది కలుగుతుంది. ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త గనుక ఆయన ద్వారానే మన జీవితంలో కలుగుచున్న ఆ బలహీనతల నుండి విడుదల అనేది ఉంటుంది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని చెప్పి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక విశ్వాసముతో నమ్మకముతో దేవునికి ప్రార్థించి దేవుని ద్వారా స్వస్థత పొందుకొని మంచి ఆరోగ్యాన్ని పొందుకొని దేవునికి సాక్షులుగా జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీకు ఆరోగ్యాన్ని దేవుడు కలుగు చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నేను మీ